ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. మకర రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ఉండగా రవితో కలిపి ప్రయాణం చేయడం వలన, సంతాన స్థానంలో ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన సాఫల్యత వలన గృహమంతా ఆనందమయం, ఆరోగ్యకరం. పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలను ఉన్నతంగా తీసుకొని వెళ్ళాలి, వారి యొక్క కెరియర్లో స్థిరపడాలి, వారికి వ్యాపారంలో ఎంట్రీ చేయడం, సంస్థలలో తల్లిదండ్రులు బాధ్యతలు అప్పచెప్పడం, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేయడం, అన్నింటా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. కాకపోతే ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉంటూ 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు అక్కడ ఉండడం వలన చాలా అరుదైనటువంటి యోగంగా భావించగలగాలి. ఇలాంటి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సంతాన విషయంలో, చదువులలో స్వల్పమైనటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి తెల్లటి నువ్వులను, అంటే శని భగవానుడికి మనం నల్లటి నువ్వులను మనం దానం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఐశ్వర్యం కోసం శ్వేత తిలం, అంటే శ్వేతం అంటే తెలుపు, విభూది ఐశ్వర్యము, గోధుమలు ఆరోగ్యము, ఈ మూడుని కలిపి మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి తులాభారంగా చేసి విభూదితో మహాదేవుడికి అభిషేకం చేసి ఆ విభూదిని లలాట స్థానంలో ధరించడం, తెల్లటి నువ్వులను తులాభారంగా చేసుకొని పశుపక్షాదులకు గోమాతకు ఏర్పాటు చేయడం వలన మీకు మనశ్శాంతి, ఆయువృద్ధి, సంతాన వృద్ధి, ఆ చంద్రార్కము వరకు మీ వంశము దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పి గమనించాలి.